జిల్లా ఏటూరు నాగారం మండలం వై జంక్షన్ వద్ద బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన పార్టీ గద్దె ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు కూల్చివేశారని జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు సిరికొండ బలరాం ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలిసి వై జంక్షన్ నుండి ఐటీడీఏ వరకు నిరసన ధర్నా చేశారు। ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బలరాం మాట్లాడుతూ మహనీయుడైన వీర ఛత్రపతి విగ్రహం కూల్చి బీజేపీ పార్టీ గద్దెను కూల్చేసి ఆ ప్రాంగణంలో బతుకమ్మలు ఆడడంపై తీవ్రంగా మండిపడ్డారు। అందుకు మంత్రి సీతక్క మద్దతు తెలపడాన్ని మనోభావాలను దెబ్బతీస్తుందన్నారు। వెంటనే దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని లేదంటే దశల వారీగా ఉద్యమాలు చేపడతామని బలరాం డిమాండ్ చేశారు। బీజేపీ జెండా గద్దెను కూర్చున్న దుండగులను వెంటనే సిరికొండ బలరాం బీజేపీ ములుగు జిల్లా అధ్యక్షుడిని। ఇలా నిన్న రాత్రి జరిగినటువంటి ఎటనారంలో బీజేపీ గద్దెను మరియు మన వీర శివాజీ యొక్క గద్దెను కూడా ఎవరో దుండగులు వాటిని నెట్టేసినాక అక్కడ బతుకమ్మ ఆడడం జరిగింది। ఆ బతుకమ్మ ఆటకు ఎమ్మెల్యే సీతక్క మంత్రి సీతక్క అయినటువంటి సీతక్క వచ్చి ఆ బతుకమ్మ ఆడడానికి కోసమే మన గద్దెలను రెండింటిని తీసేసి ఆడినట్టుగా అనిపిస్తుంది। కాబట్టి అక్కడ ఏ వాళ్ళు గద్దెను తొలగించినా కూడా వాళ్ళను కఠినంగా శిక్షించి వారి మీద చర్య తీసుకోగలగాలని మేము దీన్ని డిమాండ్ చేస్తున్నాం బీజేపీ పార్టీ తరఫున। కాబట్టి ఒక్కసారి మీరు ప్రజలారా హిందువులారా ఒకసారి ఆలోచించండి। అక్కడ అన్ని గద్దెలు ఉన్నా కూడా తీసేసిన ఒక రెండే గద్దెలు, ఒకటి బీజేపీ గద్దె, ఒకటి వీర శివాజీ గద్దె। కాబట్టి దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే కావాలని ఎవరో ఉద్దేశపూర్వకంగానే దీన్ని చేసినట్టు మాకు అనిపిస్తున్నది। కాబట్టి ఇవాళ జెండా గద్దెలను రెండింటిని కూడా అక్కడ నిర్మాణం చేస్తాం। మళ్ళీ మేము దీనిని వీళ్ళను శిక్షించడానికి కూడా మేము ఇవాళ పోలీస్ స్టేషన్లో అప్లికేషన్ పెడతాం। వాళ్ళను 24 గంటల్లో దొరకబట్టి శిక్షించాలని ఈ యొక్క బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం।